నీకోసమేరా వెయిటింగ్, కేక్ చేస్తావని. రే కిందంతా పడిపోయిందిరా రే. అయ్యయ్యో సగమే వచ్చింది. అమ్మ బాగుంది. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫస్ట్ టైం ఫ్రంట్ కెమెరా నుంచి అయితే షూట్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ కెమెరానే బాగుంటది అనమాట క్లారిటీ వైజ్. సో అందుకని ఎప్పుడు షూట్ చేయలేదు ఫ్రంట్ క్యామ్ లో. మీరు చెప్పండి ఎలా ఉందో ఫ్రంట్ క్యామ్. ఇది మన బ్యాక్ కెమెరా అనమాట. చూసారా క్లారిటీ ఎంత డిఫరెన్స్ ఉందో? అందుకే బ్యాక్ కెమెరానే యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే అయితే ఆన్ డ్యూటీలోనే ఉన్నాను మామ, కాకపోతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇదే అనమాట బెనిఫిట్. టైం వచ్చి 3 అయిపోయింది మామ, ఇంకా ఏం తినలేదు లంచ్. సో చూద్దాం ఏం వండిందో మా పిన్ని. ఇది రైస్, ఎస్ ఇది రైస్. ఇది వచ్చి పొటాటో ఫ్రై. నెక్స్ట్ ఇది సాంబార్. నమస్తే బ్రో, ఎలా ఉన్నావు? ఎలా జరిగింది స్కూల్? సూపర్. గ్రూప్ ఫోటోలు నువ్వేనా బాగా పడ్డావా? కటింగ్ అందరు మెచ్చుకున్నట్టున్నారే. కనీసం సాక్స్ లో నిప్పురా, వెంటనే పడుకునేయడం అన్నా. ఇప్పి ఏడురా మీ తమ్ముడు ఇంకా వచ్చేసాడా? హాయ్ జషు. ఒరే నీకోసమేరా వెయిటింగ్, కేక్ చేస్తావని. ఎంత కావాలి? 150 కేక్ వచ్చేస్తుందా? 180. ఎంత రావాలి రిటర్న్? 4 కాదు 320. అంత రిటర్న్ రావాలి. ఏ ఎక్స్ట్రా ఏం ఖర్చులు ఉండకూడదు. దేనికా? మీ తమ్ముడు ఎవరు వచ్చారు? మీ ఫ్రెండ్ ఎలా వచ్చా? 320. సూపర్. చూపిరా ఏమేమి తెచ్చావు 150 రూపాయలకి? డైరీ మిల్క్ 5 రూపాయలు. ఎన్ని తెచ్చావు? 50 రూపాయలకి డైరీ మిల్క్ తెచ్చావా? 5 రూపాయలు ఇది జెల్లీసా? ఓకే నెక్స్ట్. ఇది ఒక 7 కొనుక్కున్నది, ఒకటి 9 రూపాయలు. ట్రీటా? ట్రీట్ బిస్కెట్స్ 7 కొనుక్కున్నా. 5 స్టార్ 10 రూపాయలు 2 అంతే. వీటితో కేక్ చేసేస్తా అంతే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి దీంట్లో? మెయిన్ ఇంగ్రీడియంట్ బిస్కెట్ ఇంకా షుగర్, ఆలు, బేకింగ్ సోడా, ఈనో ఉంది కాబట్టి ఏమనుకోబాకండి. కిచెన్ కష్టపడి ఏం కాదులే కానీ ఇప్పుడు ముఖ్యం. కిచెన్ అంటే ఎవరు చూస్తారు అంతే కదా. బిస్కెట్ అన్ని మిక్సీ కొట్టేయాలా? అవును. బిస్కెట్ చక్కెర. అవును, దీంట్లో క్రీమ్ ఉంటుంది కదా, అదేం సపరేట్ చేయలేదు. సపరేట్ ఏం చేయను, అట్టే వేసేయాలా? అంతే కదరా షుగర్. ఓ ఇదే తీసినట్లేదు. ఉప్పు అదే మరే కల్లుప్పు ఇందులో ఉంటుంది. చూడండి జాగ్రత్తగా చాచి పెట్టింది. సరే లోపల పెట్టి నువ్వు తినేస్తావు కదా పాప. మీ అమ్మకి భయం. కొంచెం తక్కువ వేయరా, ఎక్కువ వేసే బాక. ఏమన్నా గ్లాస్ ఏమైనా తీసుకోవచ్చు కదా. నువ్వు చేసి కనుక్కున్నావు వచ్చా? కడుక్కున్నా. నిజం చెప్పురా. నిజంగా కడుక్కున్నా. నీ మొహం చూస్తాడు తినిపెట్టలేదు. ఖచ్చితంగా కడుక్కున్నా. నీ ఎరగ వచ్చావు కవర్ ఎత్తుకొని, చేయి కూడా కడుక్కోకుండా. ఒక్కసారి కదా అటంతా వేస్తున్నావు చూడరా రేజెష్. తుడిచేద్దాం. మొత్తం కిందంతా వేసాడు రేటు. తుడిస్తే పోద్దా? కట్ చేసి పోసాడు అంతేనా? అంతే. కోల్డ్ గానే పోయాలా, ఏం వేడి చేయడం లే. పోసేసి మిక్స్ చేసాడు అంతేనా? కింద కేక్ అయిపోయింది అంతే. అట్టే తినేయాలా. నిజం చెప్పురా. బేక్ చేయబల్లా? ఓ బేకింగ్ కూడా ఉంటుందా? బేకింగ్ కూడా ఉంటది. ఒక ఆమ్లెట్. ఆమ్లెట్ కాదు, గుడ్డు. ఒక ఎగ్. సారీ, ఆమ్లెట్ కాదు. కేక్ రెడీ అయ్యేలోపు ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుకుందామని వచ్చాం అనమాట. ప్యాడ్తో ఇంకా ప్లాస్టిక్ బాల్. ఓకే రెడీయా? కానీ 2 పిక్చర్స్. రూల్స్ అట్టే ఆడమన్నావు. వాళ్ళంతా పిక్నిక్ ఇచ్చేస్తారు కదా. నాట్ ఈ ఫుడ్ కలర్ కూడానా? ఫుడ్ కలర్ కూడా వేస్తేనే కొంచెం వస్తుంది. కలర్ దేనికి? వేస్ట్ కదా. అదంతే. ఆల్రెడీ నల్లగా ఉంది. ఏం కదలే. గిన్నెలో నూనె కొంచెం కొంచెం అట్టటే ఇట్ట స్వైప్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ స్టెప్ ఏందమ్మా? ఉప్పు పోయాలా దేంట్లో? రైస్ కుక్కర్. ఏంద్ర అంత ఉప్పు వేస్తున్నావు? అంతే వేయాలా. వేసి చాలా వేసాడు కదా. ఇదే కదా, అంతే స్ప్రెడ్ చేయాలా.
పెట్టేసామా? ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోపల దీన్ని పొయ్యాల. దీన్ని పోసేసి సరిపోయింది కాబట్టి అంటే వేసేసాను. మొత్తం దాంట్లోనే పెట్టేసా. పెట్టేసా. జాగ్రత్త బెటర్ పడిపోద్దాము. నాకు కానీ 2 బాల్స్ లోపల పడిపోయాయి మామ. చాలా హైట్. ఎర్ర ఎట్ట తీస్తావు? ఈ చూడు మాప్ తీస్తున్నాడు. కమాన్ రాదురా అట్ట. వావ్ సూపర్ రా డాడీ. ఏం రా డాడీ పరిగిస్తా రావాల్సి వచ్చింది. బాల్ వచ్చి పక్కింటి వాళ్ళ కిటికీకి తగిలింది అనమాట. రే ప్లస్ అందులో ప్లస్ వీటి కంప్లైంట్. మనం ఎప్పుడు దిగాం రా కిందకే? మనం మాపుతానే కదా తీసాము. టైం ఏందిరా, కొంచెం మాడుతున్నావు, స్మెల్ కూడా వస్తున్నట్టుంది. అవును చెక్ చేయ ఒకసారి, ఓపెన్ చేయి. రే కిందంతా పడిపోయిందిరా రే. కింద పోయా. అయ్యయ్యో ఏం కాదు, లోపల ఉండేది తినేద్దాం. చా ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది అబ్బా పొంగిపోయిందిరా. ఎంత వేసావు బేకింగ్ సోడా? కత్తి తీసుకో. అబ్బా అట్టే ఉంది. అరే జస్సు ఏదో తప్పు చేసావు జస్సు నువ్వు. కాదు కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ తెల్ల గిన్నె సరిపోలేదు. మొత్తం పొంగిపోయి పక్కనంతా పడిపోయింది మామ. లోపల ఏం ఉడకలేదు. సో మళ్ళీ కొంచెం తీసేసి దాన్ని మళ్ళీ కుక్కర్ పెట్టామన్నమాట ఆన్ చేసి. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. నాకెందుకు మధ్యలో ఇంకా ఉడకనట్టుగానే ఉంది. ఎస్ ఇంకా ఉడకలేదు అనమాట. ఉడకలేదు ఇంకా. అదో గ్యాస్ అయిపోయింది అనమాట. కరెక్ట్ టైంలో అయిపోయింది నేను. గ్యాస్ అయిపోయింది. అసలు టైమింగ్ బాగాలేదు. జషు గ్యాస్ అయిపోయింది. జషు గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోయింది. నీకోసం వెయిటింగ్. ఏం కేక్ చేసాడా, మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. నువ్వే చూడు నీ రియాక్షన్. తెలుసు ఎందుకులే రిస్క్. తమిళనాడు గ్యాస్ కదా అందుకని చేయలేదు. మధ్యాహ్నం ఉడకని కేక్ ఇప్పుడు రాత్రి ఉడికిస్తున్నాం అనమాట. గ్యాస్ మార్చాము. సరే ఇంకెందుకు మూత పెట్టి ఎంతసేపు పెట్టాలి? ఇంకా 40 minutes. ఇంకో 40 minutes. 4 గంటలకు వచ్చావు, అప్పుడు స్టార్ట్ చేసావు కేక్. ఇప్పుడు ఎంత టైమా? 10 అయిపోతుంది. ఇంకా ఉడకతానే ఉంది కదరా నీ కేక్. ఇప్పుడు బెటరా జస్సు? సరిపోద్దా? ఏం కాదా? అంతే ఉడికిపోయింది. ఏమరా సగమే వచ్చింది. ఓపెన్ చేయి. ఇంకా ఓపెన్ చేయాలి. ఇంకా రాదులే, అంటుకోపోయింది అది. సద్య మూట సంతి మూట. సక్సెస్ఫుల్ గైస్. సూపర్ రా. ఇంకా ఏం చేస్తున్నావా? క్రీమ్ పోస్తున్నా. నైస్. సగం కేక్ అంతా గిన్నెకి అంటుకునేసిందిరా. డెకరేషన్ కూడా చేసా. ఇది తినే వచ్చా తీసుకొని. జెల్లీ బీన్సే కదా ఇయ్య. బాగుందా? సూపరా. ఉరే మొత్తం తినేసా. అమ్మ బాగుందా? అలా వచ్చిందనమాట మన కేక్ రెసిపీ. బాగా చేసావు రాజేష్, సూపర్. హోప్ మీకు మా కేక్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలానే ట్రై చేయండి, కానీ ఇలా వస్తే మాత్రం మమ్మల్ని అడగొద్దు. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బాయ్.